ఫస్ట్ ఆర్టికల్ యొక్క వొకాబులరీ వర్డ్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ది స్ప్లిట్? స్ప్లిట్ అంటే డివిజన్ అవ్వటం. సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే ఎవరు తనకు తానుగా తనకు డిస్ట్రక్ట్ అవ్వటం. డిస్ట్రక్షన్ అంటే తర్వాత తనకు తానుగా నాశనం అవ్వటం. ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, మెయిన్ అపోజిషన్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. సక్సెసివ్ సెట్ బ్యాక్స్, వరుసగా. సక్సెసివ్ అంటే రిపీటెడ్ అని అర్థం. సక్సెసివ్ అంటే రిపీటెడ్. రిపీటెడ్ అని అర్థం. పార్లమెంట్ ఎలక్షన్స్, ఓకే. డివైడెడ్ ఓవర్, సపరేటెడ్ డ్యూ టు డిస్అగ్రిమెంట్, విభేదాల వల్ల విడిపోవటం. డివైడ్ అంటే విడిపోవటం, సపరేటెడ్ ఓవర్ అంటే దాని వల్ల విడిపోవటం. ఓకే. లీడర్షిప్, గైడెడ్ అథారిటీ. లీడర్షిప్ అంటే నాయకత్వం. రిటర్న్ సబ్మిషన్, అఫీషియల్లీగా రిటర్న్. క్లెయిమ్స్ అంటే ఆరోపణలు చేయటం. వాదనలు, క్లెయిమ్స్ వాదనలు. డిమాండ్స్ అసర్షన్స్. క్లెయిమ్స్, వాట్ ఆర్ ద క్లెయిమ్స్? క్లెయిమ్స్ అంటే ఆరోపణలు, వాదనలు, లేకపోతే వాళ్ళ యొక్క డిమాండ్స్. ఫ్యాక్షన్స్, సపరేట్ గ్రూప్ విత్ ఇన్ ద పార్టీ. ఫ్యాక్షన్స్. ఫ్యాక్షనిజం అంటే ఫ్యాక్షనిజం అంటారు చూసా. ఫ్యాక్షన్స్, డిఫరెంట్ పార్టీలో డిఫరెంట్ గ్రూప్స్ ఉండవు, సపరేట్ గ్రూప్స్ విత్ ఇన్ ద పార్టీ. డిసిడెంట్ గ్రూప్ అంటే రెబల్ గ్రూప్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. డిసైడెంట్ గ్రూప్ అంటే రెబల్ గ్రూప్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ లా మేకర్స్. సింపతీస్ లై, సపోర్ట్, ఫేవర్ టువర్డ్ సమ్వన్, మద్దతు ఉండటం. పొలిటికల్ అవుట్రీచ్, బిల్డింగ్ పొలిటికల్ కనెక్షన్స్. ఓకే. ఇంకేమంటే లెజిస్లేటర్స్ అంటే ఎలక్టెడ్ లా మార్క్స్. శాసనసభ్యులు లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీకి వెళ్ళేటువంటి సభ్యులను లెజిస్లేటర్స్ అంటారు. మా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం చూసావు, అదనమాట. సింపతీస్ లై, సపోర్ట్, ఫేవర్ టువర్డ్ సమ్వన్, మద్దతు ఉండటం. లై అంటే డిపెండెంట్. లై అంటే సపోర్ట్. పొలిటికల్ అవుట్రీచ్, బిల్డింగ్ పొలిటికల్ కనెక్షన్స్, రాజకీయ చేరిక. పొలిటికల్ అవుట్రీచ్, పొలిటికల్ పరంగా బయటికి రీచ్ అవ్వడం. బిల్డింగ్ పొలిటికల్ కనెక్షన్స్. ఓకే. పొలిటికల్ అవుట్రీచ్ అంటే బిల్డింగ్ పొలిటికల్ కనెక్షన్స్ని. బిల్డింగే పొలిటికల్ కనెక్షన్స్. పొలిటికల్ అవుట్రీచ్ అంటే పొలిటికల్ కనెక్షన్స్ బిల్డ్ చేయటాన్ని, అంటే వాడితో వీడితో ఆ ఎమ్మెల్యేతో ఈ ఎంపీతో పొలిటికల్ కనెక్షన్ పెట్టుకోవటాన్ని బిల్డ్ చేయటాన్ని పొలిటికల్ అవుట్రీచ్ అంటాం. రాజకీయంలో చేరిక పొలిటికల్ అవుట్రీచ్ అంటే. వాళ్ళు మొదటి స్ప్లిట్ అంటే డివిజన్ తెలిసిందే. స్ప్లిట్ అంటే డివిజన్. సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే స్వయంగానే డిస్ట్రక్ట్ అవ్వటం, స్వయంగానే నాశనం అవటం. ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ అంటే మెయిన్ ఏదైతే అపోజిషన్ మెయిన్ ప్రిన్సిపల్ పార్టీ అనమాట. మెయిన్ అపోజిషన్ పార్టీ. సక్సెసివ్ సెట్ బ్యాక్స్, రిపీటెడ్ ఫెయిల్యూర్స్. ఓకే. వాట్ ఏ మీనింగ్ ఆఫ్ ది సక్సెసివ్ సెట్ బ్యాక్? మీన్స్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్. ఓకే. పార్లమెంటరీ ఎలక్షన్స్, డివైడ్ ఓవర్, సపరేటెడ్ డ్యూ టు డిస్అగ్రిమెంట్, విభేదాల వల్ల విడిపోవటాన్ని డివైడ్ అంటే విడిపోవటం. దానివల్ల లీడర్షిప్ అండ్ నాయకత్వం. రిటర్న్ సబ్మిషన్, అఫీషియల్ రిటర్న్. క్లెయిమ్స్, వాట్ ఆర్ ద క్లెయిమ్స్ అంటే ఆరోపణలు చేయడం, డిమాండ్ చేయడం. ఫ్యాక్షన్స్, సపరేట్ గ్రూప్స్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్, సపరేట్ గ్రూప్స్ ఉన్న ఫ్యాక్షన్స్ అంటాం. డిసిడెంట్ గ్రూప్, రెబల్ గ్రూప్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. తిరుగుబాటు వర్గం అనేది ఉంటుంది అనమాట. దాన్ని
డిసైడెంట్ గ్రూప్ అంటాం. డిసైడెంట్ గ్రూప్ అంటాం. ఓకే. అంటే తిరుగుబాటు గ్రూపు, లీజిస్లేటర్, సింపతి స్లైస్, సింపతి సపోర్ట్ అనమాట. ఒక పొలిటికల్ అవుట్‌రీచ్, పొలిటికల్ కనెక్షన్స్‌ని రాజకీయపరంగా చేయడం పొలిటికల్ అవుట్‌రీచ్ అంటాం. మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిసిడెంట్. డిసిడెంట్ గ్రూప్ అంటే రెబెల్ గ్రూప్స్ అనమాట. సక్సెసివ్ సెట్‌బ్యాక్స్ అండ్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్. ఓకే. తర్వాత పొలిటికల్ సిగ్నిఫికెన్స్, పొలిటికల్ ఇంపార్టెన్స్, రాజకీయ ప్రాత ప్రాధాన్యం. పొలిటికల్ ఇంపార్టెన్స్. సిగ్నిఫికెన్స్ మీన్స్ ఇంపార్టెన్స్ అని. సిగ్నిఫికెన్స్ మీన్స్ ఇంపార్టెన్స్. పొలిటికల్ ట్రస్ట్ ఓట్, నమ్మకమైనటువంటి ఓట్. లెజిస్లేటరీ పార్టీ లీడర్. ఓకే. ఫంక్షనరీస్ అంటే పనులు. అఫీషియల్ మెంబర్స్, ఎవరైతే అఫీషియల్ మెంబర్స్ ఉంటారో, ఏదైతే అఫీషియల్ మెంబర్స్ని ఫంక్షనరీస్ అంటాం. ఎవరైతే ఆ పనిని చేసేటువంటి మెంబర్స్ని ఫంక్షనరీస్ అంటాం. వాటిని అఫీషియల్ మెంబర్స్ అంటాం. అఫీషియల్ అనౌన్స్మెంట్, రిటర్న్ కన్సెంట్, రిటర్న్ అప్రూవల్. కన్సెంట్ అంటే అప్రూవల్. కన్సెంట్ అంటే అప్రూవల్. వెరిడిక్ట్ అంటే తీర్పు. విప్ అంటే పార్టీ ఇన్స్ట్రక్షన్ టు లెజిస్లేటర్స్. కాగ్నిసెన్స్, అఫీషియల్ రికగ్నైజేషన్. విప్ అంటే పార్టీ ఇన్స్ట్రక్షన్ టు లెజిస్లేటర్స్, పార్టీ ఆదేశాలని విప్స్ అంటాం. వాట్ ఈస్ ద విప్ అంటే పార్టీ ఆదేశం. విప్ పార్టీ ఆదేశాన్ని పాటించడాన్ని విప్ అని అంటాం. ఓకే. కాగ్నిసెన్స్, అఫీషియల్ రికగ్నైజేషన్, అధికారిక గుర్తింపు. కాగ్నిసెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాగ్నిసెన్స్? కాగ్నిసెన్స్ అంటే అధికారిక గుర్తింపు. అఫీషియల్ బీరర్ అనౌన్స్మెంట్, అఫీషియల్గా పదవుల ప్రకటన. అనౌన్స్మెంట్ ఆఫ్ పార్టీ పోస్ట్ని అఫీషియల్ బీరర్ అనౌన్స్మెంట్స్. ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ యొక్క పదవులను ప్రకటించిన అఫీషియల్ బీరర్ అనౌన్స్మెంట్ అంటారు. నామినీ, చూజ్ రిప్రజెంటేటివ్, ప్రతినిధి. నామినీ, చూజ్ ద రిప్రజెంటేటివ్, చూజ్ చేసుకోవటాన్ని నామినీ అంటారు. డిస్క్వాలిఫికేషన్, రెబల్ లెజిస్లేటర్స్ అనమాట. అంటే తిరుగుబాటు శాసనసభ్యులను ఉంటారనమాట. వాళ్ళని రెబల్ లెజిస్లేటర్స్ అంటాం. యాంటీ డిఫెక్షన్ లా, లా ప్రివెంటింగ్ పార్టీ స్విచ్చింగ్, పార్టీ మార్పిడి నిరోధక చట్టం. డిసిడెంట్స్ అంటే రెబల్ అపోనెంట్స్ విత్ ఇన్ ద పార్టీ. డిసైడెంట్స్ మీన్స్ రెబల్స్ ఆర్ అపోనెంట్స్ విత్ ఇన్ ద పార్టీ. డిసిడెంట్స్ అంటే అపోనెంట్స్ డిసిడెంట్స్ అని పిలుస్తాం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్ ఇది. డిసైడెంట్స్. డిసైడెంట్స్ రెబల్ గ్రూప్, అపోనెంట్స్ అనమాట. అపోనెంట్స్ అంటాం ఆర్ రెబల్స్. మొదటి నుంచి చదువుదాం పర్ఫెక్ట్ వేలో. ట్రస్ట్ ఓట్, నమ్మకమైన ఓటు. లెజిస్లేటర్ పార్టీ లీడర్ అంటే శాసనసభ్యుల యొక్క పార్టీ లీడర్ అని చెప్తున్నాడు. ఫంక్షనరీస్ అనమాట. అఫీషియల్ బీరర్స్, అఫీషియల్ మెంబర్స్. బీరర్స్ మీన్స్ మెంబర్స్ అని. అఫీషియల్ బీరర్స్ మీన్స్ మెంబర్స్. ఓకే. ఫంక్షనరీస్, అఫీషియల్ మెంబర్స్, అఫీషియల్ అనౌన్స్మెంట్, ఫార్మల్ డిక్లరేషన్, రిటర్న్ కన్సెంట్ అంటే రిటర్న్ అప్రూవల్, వేడిక్ అంటే తీర్పు. విప్ మీన్స్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్, పార్టీ ఆదేశాలను విప్ అంటాం. పార్టీ చెప్పేటువంటి ఆదేశాలను విప్ అని పిలుస్తాం. ఓకే.
కాగ్నిసెన్స్ అఫీషియల్ రికగ్నైజేషన్, అధికారమైన గుర్తింపు రావడాన్ని కాగ్నిసెన్స్ అని పిలుస్తాం. ఆఫీస్ బీరర్ అనౌన్స్మెంట్, ఎవరెవరు ఏ పదవుల్లో ఉండాలని అనౌన్స్ చేయటాన్ని ఆఫీస్ బీరర్ అనౌన్స్మెంట్ అని పిలుస్తాం. నామినీ అంటే ప్రతినిధి, డిస్క్వాలిఫికేషన్. రెబల్ లెజిస్లేటర్, యాంటీ డిఫెక్షన్ లా అంటే లా ప్రివెంటింగ్ ద పార్టీ స్విచ్చింగ్, పార్టీ మార్పిడి నిరోధక చట్టం. అంటే యాంటీ డిఫెక్షన్ లా. యాక్చువల్గా డిఫెక్షన్ అంటే ఏంటి? నీకు నచ్చిన పార్టీలో వెళ్ళిపోవటాన్ని డిఫెక్షన్ లా అంటే. యాంటీ డిఫెక్షన్ లా వెళ్ళకుండా ఆపడానికి డిఫెక్షన్ లా ఉంటాయి. యాంటీ డిఫెక్షన్ లా అంటే సో మనం నచ్చిన పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, సో అది ప్రాబ్లం కాదని చెప్పడాన్ని యాంటీ డిఫెక్షన్ లా అంటారు. రెసిడెన్స్ అంటే రెబల్ గ్రూప్స్. ఓకే. మెర్జ్ అంటే కలిసిపోవటం. సెక్యూర్ సపోర్ట్, గెయిన్ బ్యాక్ మద్దతు పొందడం. సెక్యూర్ సపోర్ట్ అంటే మద్దతు, మద్దతు పొందడం. ఓకే. నెక్స్ట్ అప్రూవల్ అంటే అప్రూవల్ వచ్చిందని. డ్రా ఆన్ ఎక్స్పీరియన్స్, అసెసెస్ ద మెరిట్స్, విషయాన్ని అంచనా వేయడాన్ని అసెస్ చేయడం. ఏదైనా మెరిట్స్ని, ఏదైనటువంటి హై లెవెల్లో ఉన్నటువంటి ఆదేశాలని, ఉన్నటువంటి సూచనలను వాటిని అసెస్ చేయడం, మీన్స్ అంచనా వేయటం. చర్న్ అంటే కంటిన్యూస్ పొలిటికల్ చేంజెస్, కన్ఫ్యూజన్స్, పొలిటికల్ చేంజెస్ కనుక రాజకీయ కల్లోలం రావడం చర్న్ అని పిలుస్తాం. చర్న్ CHU చర్న్ అని పిలుస్తాం. కంటిన్యూస్ పొలిటికల్ కన్ఫ్యూజన్, రాజకీయ కల్లోలం. ఓకే. మెచ్యూర్, డ్రాన్ ఎక్స్పీరియన్స్, అసెస్ ద మెరిట్స్ అనమాట. మెరిట్స్ ఏవైతే మెరిట్స్ ఉన్నో దాన్ని అంచనా వేయటం. చర్న్ అంటే రాజకీయ కల్లోలం రావటం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నాడంటే, సో పక్కన మనం రాసుకుంటే ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ ఏమన్నాడు? స్ప్లిట్ తెలిసిందే, సెల్ఫ్ డిస్ట్రాక్షన్ తెలిసిందే, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ తెలిసిందే, సక్సెసివ్ సెట్ బ్యాక్స్, అంటే కంటిన్యూస్గా ఫెయిల్యూర్ అవ్వటం. తర్వాత డివైడ్ ఓవర్, లీడర్షిప్, రిటర్న్ సబ్మిషన్, క్లెయిమ్స్ అంటే డిమాండ్స్. క్లెయిమ్స్ మీన్స్ డిమాండ్స్ చేయడం, వాదనలు. ఇదంటే కంటిన్యూస్ ఫెయిల్యూరింగ్. ఓకే. డిసిడెంట్ గ్రూప్ అన్నాడు. 3వ పాయింట్. డిసిడెంట్ గ్రూప్స్ అంటే అపోనెంట్ గ్రూప్స్ అని. ఆర్ ద రెబల్ గ్రూప్స్. రెబల్ గ్రూప్స్ అంటే తిరుగుబాటు, ఆర్ ఎగైనెస్ట్. పొలిటికల్ అవుట్రీచ్, బిల్డింగ్ పొలిటికల్ కనెక్షన్స్. పార్టీలో చేరికల్ని పొలిటికల్ అవుట్రీచ్ అంటాం అనమాట. ఓకే. పొలిటికల్ సిగ్నిఫికెన్స్, ట్రస్ట్ ఓట్. ఏమన్నాడు? ఫంక్షనరీస్ అనమాట. ఏవైతే అఫీషియల్ మెంబర్స్ ఫంక్షనరీస్ అంటాం. అఫీషియల్స్ ఎలా అంటే అఫీషియల్ డిక్లరేషన్ ఒకటి, అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటాం. రిటర్న్ కన్సెప్ట్ అంటే విప్రులు, వెడిక్ట్ అంటే తీర్పు, విప్ అంటే పార్టీ ఆదేశాలు, కాగ్నిసెన్స్ అధికారిక, కాగ్నిసెన్స్ అఫీషియల్గా రికగ్నైజేషన్ రావడం, అంటే అధికారిక గుర్తింపు రావటాన్ని. ఇప్పుడు టీవీక పార్టీ మెయిన్ లీడర్ ఎవరంటే విజయ్ తలపతికి ఏమొచ్చింది? అఫీషియల్ రికగ్నైజేషన్ వచ్చింది. అతని యొక్క మెయిన్ చీఫ్ మినిస్టర్ అని. దాన్ని కాగ్నిసెన్స్ అని పిలుస్తాం. కాగ్నిసెన్స్. ఓకే. నామినీ అంటే ప్రతినిధి, డిస్క్వాలిఫికేషన్, రెబల్ లెజిస్లేటర్, యాంటీ డిఫెక్షన్ లా, డిసిడెంట్స్ అంటే రెబల్ గ్రూప్స్ అని, సెక్యూర్ సపోర్ట్, అప్రూవ్డ్, డ్రాన్ ఎక్స్పీరియన్స్, అసెస్ ద మెరిట్స్ని అంచనా వేయటం. చర్న్ అంటే రాజకీయ కల్లోలం, కన్ఫ్యూజన్స్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ చదువుదాం.
ఓకే. ఫస్ట్ ఏంటంటే స్ప్లిట్ వైడ్ ఓపెన్. వైడ్ అంటే ఎక్కువ గ్యాప్ అని అర్థం. ఎక్కువ గ్యాప్ పరంగా స్ప్లిట్ అవ్వటం అంటే డివైడ్ అవ్వటం. అన్నా డీఎంకే సీన్ సెట్ ఆన్ ది పాత్ ఆఫ్ ది సెల్ఫ్ డిస్ట్రక్షన్. అన్నా డీఎంకేని తనకు తానుగానే ఇంకా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. తనకు తానుగానే సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు. సో, ఆర్టికల్‌లోకెళ్తే ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ అన్నా డీఎంకే ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఇన్ ద ప్రీవియస్ తమిళనాడు అసెంబ్లీ. అంటే సర్ప్రైజ్ అంటే అన్నా డీఎంకే అనేది సర్ప్రైజ్ ఏం కాదు. ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్‌లో తమిళనాడు అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీ అపోజిషన్ పార్టీ ఏంటి అన్నా డీఎంకే పార్టీ. ఓకే. ఈస్ హెడ్డింగ్ టువార్డ్స్ ఏ స్ప్లిట్. having the faced second successive setback in recent assembly elections. ఆ పార్టీలోనే చీలికలొచ్చాయంటున్నాడు. ఈ హెడ్డింగ్ టువార్డ్స్ స్ప్లిట్ హ్యావింగ్ ద ఫేస్డ్ సెకండ్ సక్సెసివ్ సెట్‌బ్యాక్ అనేది ఆహ్, సే మళ్ళీ సెకండ్ టైమ్ కంటిన్యూయస్‌గా ఓడిపోయింది ఇన్ రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో అన్న డీఎంకే పార్టీ అని అంటున్నాడు. అదే విధంగా అపార్ట్ ఫ్రమ్ దాని నుంచి సెవరల్ డిఫీట్స్ ఇన్ ద పార్లమెంటరీ ఎలక్షన్స్. పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా చాలా మంది ఓడిపోయినారంట అన్న డీఎంకే నుంచి. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసుకుంటే ద 47 ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ద్రావిడియన్ మేజర్ డివైడ్ ఓవర్ their support for the leadership of the General Secretary Edapadi Palaniswamy, who is the until recently leader of opposition. ఏమంటున్నాడంటే జనరల్‌గా 47 ఎమ్మెల్యేలు డీఎంకే పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు డివైడ్ ఓవర్ దేర్ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్‌ని విరమించుకుంటున్నారు. అది ఎవరికి పళనిస్వామి యొక్క సపోర్ట్ నుంచి వాళ్ళు విరమించుకుంటున్నారంట 47 ఎమ్మెల్యేలు. ఆ పళనిస్వామి ఈజ్ అంటిల్ రీసెంట్‌గా చూస్తే అతను ఒక మెయిన్ అపోజిషన్ లీడర్ అంట. అదేవిధంగా ఆన్ మండే ద 2 గ్రూప్స్ మేడ్ రిటన్ సబ్మిషన్ టు ప్రో టెమ్ స్పీక్ ఎంవి కుప్పరయ్య రిగార్డింగ్ ద క్లెయిమ్స్. ఆన్ మండే ఏం జరిగిందంటే ద 2 గ్రూప్స్ మేడ్ రిటన్ సబ్మిషన్ ఒక లిఖితపూర్వమైనటువంటి సబ్మిషన్ ఇచ్చిందంట. దేనికి ప్రో టెమ్ స్పీకర్‌కి. ఎంవి కుప్పరయ్య రిగార్డింగ్ దేర్ క్లెయిమ్స్ బట్టి. సో దేర్ ఈస్ నో క్లారిటీ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది 2 ఫ్యాక్షన్స్. ద డిసిడెంట్ గ్రూప్స్ ఏవైతే రెబెల్ గ్రూప్స్ ఉన్నాయి లీడ్ బై ది ఫార్మర్ మినిస్టర్ షణ్ముగన్ అండ్ ఎస్పీ వేలుమణి appears to enjoy the support of the more legislators. So there is no clarity on the strength of the two factions. ఏదైతే 2 ఫ్యాక్షన్స్ ఏమన్నాడో పర్టిక్యులర్ 2 ఫ్యాక్షన్స్ అండ్ 2 గ్రూప్స్ అనుకుంటా. ఫ్యాక్షన్స్ అంటే మెన్షన్ చేశాడు ఫ్యాక్షన్స్ గురించి. వాట్ ఈస్ ద ఫ్యాక్షన్స్? వేర్ ఈస్ ద ఫ్యాక్షన్? సెపరేట్ గ్రూప్ వితిన్ ద పార్టీ. అంటే ఏమంటాడంటే అన్నా డీఎంకే పార్టీలోనే దేర్ ఆర్ ద 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ అపోజిషన్ లీడర్ సపోర్ట్ చేసేటువంటి గ్రూప్స్, సపోర్ట్ చేయనటువంటి గ్రూప్స్ అని ఉన్నాయి అంటున్నాడు. అయితే ఆన్ మండే ఏవైతే 2 గ్రూప్స్ ఉన్నాయన్నావు కదా! అన్నా డీఎంకే పార్టీలో ఆ 2 గ్రూప్స్ అనేవి ఒక రిటన్ సబ్మిషన్ ఇచ్చాయంట. ప్రో టెర్మ్ స్పీకర్‌కి. ఏమని ప్రో టెర్మ్ స్పీకర్ ఎవరు? ఎంవి కుప్పరయ్య రిగార్డింగ్ వారి యొక్క వాదనల గురించి వాళ్ళు రిటన్ సబ్మిషన్ రాయడం జరిగింది. సో, అయినప్పటికీ దేర్ ఈస్ నో క్లారిటీ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద 2 ఫ్యాక్షన్స్. అయితే క్లారిటీ అనేది ఇంకా రాలేదంట. అదొక 2 గ్రూప్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి. ఫ్యాక్షన్స్ మీన్స్ 2 గ్రూప్స్. ఫ్యాక్షన్స్. ఫ్యాక్షన్స్ మీన్స్ గ్రూప్స్ అని. ఓకే. అదేవిధంగా ద డిసిడెంట్ గ్రూప్ ఏదైతే రెబెల్ గ్రూప్ ఉందో తిరుగుబాటు గ్రూప్ ఉందో లీడ్ బై ది ఫార్మర్ మినిస్టర్ సివి షణ్ముగన్ అండ్ ఎస్పీ వేలుమణి వీళ్ళిద్దరు పర్సన్స్ అనమాట ఆ రెబెల్ గ్రూప్‌ని లీడ్ చేస్తున్నారంట. ఎప్పుడు టు ఎంజాయ్ ద సపోర్ట్ ఆఫ్ ది మోర్ లెజిస్లేటర్. వాళ్ళు సపోర్ట్ చేయని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నాడు. సో ద group has announced its decision to support the TVK.
గవర్నమెంట్ అనమాట. ఏదైతే అన్నా డీఎంకేలో ఉన్నటువంటి 2 గ్రూప్స్ ఉన్నాయి గదా! సో, అందులో ఒక గ్రూప్ ఏదైతే రెబెల్ గ్రూప్ ఉందో అదెళ్లి టీవీకే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంట. యాస్ ఎ చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయన్ సపోర్ట్ చేస్తుందంట. బై విజిటింగ్ ద ఆఫీస్ ఆఫ్ ది మిస్టర్ షణ్ముగన్ అండ్ మీటింగ్ హిమ్ ఆహ్, సపోర్ట్ చేస్తూ ఇంకా ఆ గ్రూప్ అనేది విజిట్ చేసిందంట. ఆఫీస్ ఆఫ్ ది మిస్టర్ షణ్ముగం అండ్ మీటింగ్ హిమ్‌ని కలిసి అండ్ కొలీగ్స్ ఆన్ ద ట్యూస్‌డే కలిసారనమాట. అండ్ ఇండికేటెడ్ వేర్ ఈస్ సింపథీస్ లైస్ అనమాట. వేర్ ఈస్ సింపథీస్ డిపెండెంట్ మీద డిపెండ్ అయ్యి, అదేవిధంగా దిస్ అపియర్స్ టు బి పార్ట్ ఆఫ్ ది మిస్టర్ విజయ్ పొలిటికల్ ఔట్‌రీచ్. ఔట్‌రీచ్ అంటే వాళ్ళ యొక్క తిరుగుబాటు ఏదైతే గ్రూప్ ఉందో డీఎంకే పార్టీలో ఆ తిరుగుబాటు గ్రూప్ వచ్చి మిస్టర్ విజయ్ పొలిటికల్ పార్టీలో కలిసిపోయారంటున్నారు. ఔట్‌రీచ్ మీన్స్ రాజకీయ చేరిక. ఔట్‌రీచ్. రాజకీయ చేరిక. యాస్ హి ఈస్ మేడ్ ద డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అదేవిధంగా సెవరల్ అదర్ లీడర్స్ ఆర్ ద పాస్ట్ 2 డేస్ నుంచి ఇట్ క్యాస్ ద పొలిటికల్ సిగ్నిఫికెన్స్ యాస్ ద చీఫ్ మినిస్టర్ ఈస్ డ్యూ టు ది ఏ ట్రస్ట్ ఓట్ ఇన్ ద హౌస్ ఆన్ వెడ్నెస్డే. ఇది ఏం క్యారీ చేస్తుందంటే పొలిటికల్ సిగ్నిఫికెన్స్, పొలిటికల్ యొక్క ప్రత్యేకతని, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ డ్యూ టు ది మూవ్ ఏ ట్రస్ట్ ఓట్ ఇన్ ద హౌస్ ఆన్ వెడ్నెస్డే. ట్రస్ట్ ఓట్ అంటే నమ్మకమైన ఓటింగ్ అనేది జరిగింది. అందులో వెడ్నెస్డే రోజు అని చెప్తున్నాడు. అన్‌లైక్లీ అది కాకుండా ప్రీవియస్ అకేషన్స్ వెన్ ద అన్నా డీఎంకే పబ్లిక్‌లీ అనౌన్స్డ్ ద ఎలక్షన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అండ్ అదర్ ఫంక్షనరీస్. అదేవిధంగా అన్నా డీఎంకే పార్టీ అనేది ప్రీవియస్‌గా అనౌన్స్ చేసిందనమాట. ఎవరెవరు అసెంబ్లీ సభ్యులు ఈ పర్టిక్యులర్ లెజిస్లేటివ్‌లో పర్టిక్యులర్ కాన్స్టిట్యూషన్‌లో ఎవరెవరు పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క మెయిన్ ఫంక్షనరీస్ ఏంటంటే వాళ్ళ యొక్క మెయిన్ వర్క్స్ ఏంటనేది ముందుగానే ఇవ్వడం జరిగింది అంట. దేర్ హాస్ బీన్ నో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ దిస్ టైమ్. ఈ టైంకి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది ఏది లేదు. అదేవిధంగా పళస్వామి ఏం క్లెయిమ్ చేస్తున్నాడంటే దట్ మే 9 మీటింగ్ ఏదైతే మే 9 జరిగినటువంటి మీటింగ్ ఆల్ 47 ఎమ్మెల్యేలు గేవ్ కన్సెంట్ రిటన్ అప్రూవల్ టు ఎఫెక్ట్ దట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఈస్ ద అన్నాడీఎంకే లెజిస్లేటివ్ పార్టీ లీడర్. కన్సెంట్ టు ఎఫెక్ట్ ద రిటర్న్ కన్సెంట్ ఇచ్చారంటే ఎఫెక్ట్ చేయడానికి ఎవరైతే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఉన్నారో అన్నాడీఎంకే పార్టీ నుంచి. ఇట్ ఆల్సో సైట్స్ ద సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే శివసేన కేస్ మే 2023 విచ్ హెల్డ్ దట్ ద పొలిటికల్ పార్టీ నాట్ పార్టీ అనేది కాదు శివసేన పార్టీ అపాయింట్ ద విప్ అంటే అధికారం, రాజకీయ అధికారం. విప్ అంటే క్లియర్ మెన్షన్ చేసాం. విప్ వాట్ ఈస్ ద విప్ అంటే పార్టీ ఆదేశాలను విప్ అంటాం. అపోనెంట్స్ ఆఫ్ ద పార్టీ ఆదేశాలు ద లీడర్ ఆఫ్ ద హౌస్. అదేవిధంగా మిస్టర్ పళస్వామిని ఈజ్ ఆల్సో జనరల్ సెక్రటరీ అంట. ఆయన కూడా ఈ సపోర్ట్స్ ద ఆర్గ్యూ దట్ దేర్ ఈజ్ ఏ నో నీడ్ టు టేక్ కాగ్నిసెన్స్. వాట్ ఈస్ ద కాగ్నిసెన్స్ ఆఫ్ ది అదర్ యాక్షన్స్ ఆఫ్ ది ఆఫీస్ బేరర్ అనౌన్స్మెంట్స్. వాట్ ఈస్ ద కాగ్నిసెన్స్? కాగ్నిజెంట్. కాగ్నిసెంట్ అంటే రిటర్న్ అప్రూవల్. వాట్ ఈస్ ద కాగ్నిసెన్స్? అధికారిక గుర్తింపు కాగ్నిసెన్స్ అంటాం. అధికారిక గుర్తింపు కలిగినటువంటి ఆఫ్ ది ఫ్యాక్షన్స్ ఆఫ్ ది ఫేస్ బీరర్ అనౌన్స్మెంట్స్ ఏం చెప్పిందంటే ఏం గివెన్ దట్ ద అపాయింటెడ్ ఈజ్ నామినీ యాజ్ ద లెజిస్లేటర్ పార్టీ ఆదేశాలు. ద పళస్వామి గ్రూప్ హ్యాస్ preparing to move the speaker of the disqualification of the rebel legislator under paragraph of the anti-defection law. Okay.
ఏదైతే పలస్వామి గ్రూప్ ఉందో ఆల్సో ఎపియర్ టు బి మళ్ళీ ప్రిపేర్ అయిందంట. దేనికి డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా అని కొట్టివేయాలనేసి ఒక మూవ్ అనేది ఇచ్చిందంట. అందులో అసెంబ్లీలో. ఇన్ ద కేస్ ఆఫ్ ది డిసిడెంట్స్ అంటే రెబెల్స్ అన్నమాట. తిరుగుబాటులు ఏం వయలేట్ చేశారంటే టు డిస్టర్బ్ ద విప్ పార్టీ ఆదేశాలని ఆహ్, వాళ్ళు పాటించకుండా గవర్నమెంట్‌కి ఎగైనెస్ట్‌గా ఓట్ చేశారంట. అదేవిధంగా ఆన్ ఆప్షన్ ఫర్ ది షణ్ముగన్ వెన్నెమలై ఫ్యాక్షన్ ఈస్ ద మెర్జ్ విత్ ద టీవీకే. అది యొక్క అది ఏదైతే షణ్ముగన్ గ్రూప్ ఉందో, రెబెల్ పార్టీ యొక్క గ్రూప్ ఉందో అది వెళ్లి టీవీకేతో పోతుంది. మెర్జ్ చేశారంట. ఫ్యాక్షనిస్ట్ మెర్జ్. ఇఫ్ ఇట్ సెక్యూర్ ద సపోర్ట్ ఆఫ్ ది 32 లెజిస్లేటర్స్ సిమిలర్ టు హౌ 7 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీస్ రాజ్యసభ టోటల్ ఆఫ్ 10 ఎంపీస్ రీసెంట్లీ క్విట్ మెర్జ్డ్ విత్ ఏది ఏ ఏదైతే టీవీకే పార్టీ నుంచి అదే సెంట్రల్ పరంగా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 10 మంది ఎంపీలు క్విట్ అయిపోయి బీజేపీలో ఏ విధంగా చేరిపోయారో, అదే విధంగా అన్నా డీఎంకే పార్టీలో ఉన్నటువంటి 32 మంది ఎమ్మెల్యేలు క్విట్ అయిపోయి టీవీకేలో ఉన్నటువంటి విజయ్ తలపతి సపోర్ట్ ఇచ్చారంటున్నాడు. విచ్ వాజ్ అప్రూవ్డ్ బై ది వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అప్రూవ్ చేశారంట వైస్ ప్రెసిడెంట్. ఇన్ ద కేస్ ఆఫ్ ద అన్నా డీఎంకే అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మే సూన్ హ్యావ్ టు డ్రాన్ experience and legal advice to assess the merits of the groups and claims. ఇంకేమంటాడంటే ఇన్ ద కేస్ ఆఫ్ ది అన్నాడీఎంకే అసెంబ్లీ స్పీకర్ ఎవరు జేసీడీ ప్రభాకర్ త్వరలోనే హ్యావ్ టు డ్రా ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ రాయిపోతాడంటే అండ్ లీగల్ అడ్వైజెస్ కూడా ఇవ్వాలంటున్నాడు. అంచనా వేసి ద మెరిట్స్ ఆఫ్ ది టూ గ్రూప్స్ క్లెయిమ్స్ ఏవైతే 2 గ్రూపులు వాదనలు చేశాయో వాళ్ళకి ఒక అంచనా వేసి లీగల్ అడ్వైజ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఎవరు? జేసీడీ ప్రభాకర్ స్పీకర్. వాటెవర్ ఈ డిసైడ్స్ ఏదైనా అతను ఏం డిసైడ్ చేసినా సన్ ఇన్ ద తమిళనాడు పాలిటిక్స్ అంటే పొలిటికల్‌గా కన్‌ఫ్యూజన్ రావటం అందులో తమిళనాడులో పాలిటిక్స్‌లో ఈజ్ లైక్లీ టు బి కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. ఇది కొంతకాలం వరకు కంటిన్యూ అవుతూనే ఉంటది. ఈ కన్‌ఫ్యూజన్స్ అనేవి అని చెప్తున్నాడు ఎవరు? జేసీడీ ప్రభాకర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ యొక్క వొకాబులరీ వర్డ్స్ చదువుదాం. డిగ్నిటైజ్ అంటే కన్వర్ట్ ఇంటూ డిజిటల్ ఫామ్. జ్యుడిషియరీ అంటే కోర్ట్ సిస్టమ్. యూనిఫైడ్ ప్లాట్ఫామ్. కంబైన్డ్ సింగిల్ డిజిటల్ ట్రయల్. వెయిట్ 1 second. I want to take water. డిజిటైజ్డ్ అంటే కన్వర్ట్ ఇంటూ డిజిటల్ ఫామ్. డిజిటల్ ఫామ్‌లోకి కన్వర్ట్ చేయడం అంటే కంప్లీట్‌గా డిజిటలైజ్ చేయడం అంటే ఆన్‌లైన్ చేసేయటం. జ్యుడిషియరీ అంటే కోర్ట్ సిస్టమ్. న్యాయ వ్యవస్థని జ్యుడిషియరీ అంటాం. వెరిడిక్ట్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వాట్ ఈస్ ద కాగ్నిసెన్స్? కాగ్నిసెన్స్ అంటే ఏమన్నాడు? అధికారిక గుర్తింపు. కాగ్నిసెన్స్ అధికారిక గుర్తింపు ఆర్ అఫీషియల్ రికగ్నైజేషన్. రైట్. వాట్ ఈజ్ విప్ అన్నాడు. ఇంకొకటి విప్ అంటే పార్టీ ఆదేశాలు. ఇంబైడెంట్ అన్నాడు.
వాట్ ఈస్ ద ఇన్వైడెంట్ అంటే రెబల్ గ్రూప్స్ అన్నమాట. ఆర్ అపోనెంట్స్. ఓకే. యూనిఫైడ్ ప్లాట్‌ఫార్మ్ కంబైన్డ్ జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థ అన్నాం. ఓకే. యూనిఫైడ్ అంటే ఒకే విధమైన యూనిఫైడ్ అంటే సింగిల్. ప్లాట్‌ఫార్మ్ అంటే అదొక ప్లాట్‌ఫార్మ్. ప్లాట్‌ఫార్మ్ ఏకీకృత వేదిక. యూనిఫైడ్ ఒకే ప్లాట్‌ఫార్మ్. సింగిల్ ప్లాట్‌ఫార్మ్‌ని యూనిఫైడ్ ప్లాట్‌ఫార్మ్ అంటాం. ఓకే. డిజిటల్ ట్రయల్ అంటే డిజిటల్ కార్డులు, డిజిటల్ రికార్డ్స్. ట్రయల్ మీన్స్ రికార్డ్స్. డిస్ప్యూట్ అంటే డిస్‌అగ్రీమెంట్, లీగల్ కాన్‌ఫ్లిక్ట్. డిస్ప్యూట్స్ అంటే వివాదాలు రావటం. లింకేజెస్, లిటిగెంట్ యాక్షన్స్, యాక్షన్స్ బై పీపుల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేసెస్. వ్యాజదారుల చర్యలు. యాక్షన్స్ బై ది పీపుల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేస్. ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ఆ పీపుల్స్ యాక్షన్ చూపించడం అన్నమాట. దాన్ని లిటిగెంట్ యాక్షన్స్. ఎవరైతే కేసు ఇన్వాల్వ్ అయ్యారో ఆ పీపుల్స్ యాక్షన్ చూపించి లిటిగెంట్ యాక్షన్స్ అంటారు. మాన్యువల్ వెరిఫికేషన్స్ అంటే చెకింగ్ బై ది హ్యూమన్స్. మాన్యువల్ అంటే మనమే వెరిఫికేషన్ చేయటం. మానవుల ధృవీకరణ. రైట్. ఫస్ట్ వన్ డిజిటైజ్ అంటే డిజిటలైజ్ చేయటం. జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ. యూనిఫైడ్ సింగిల్ ప్లాట్‌ఫార్మ్. డిజిటల్ ట్రయల్ అంటే డిజిటల్ రికార్డ్స్. డిజిటల్ హిస్టరీ. వాట్ ఈస్ ద డిస్ప్యూట్? డిసగ్రీమెంట్, లీగల్ కాన్‌ఫ్లిక్ట్స్, లింకేజ్. ఓకే. లిటిగెంట్ యాక్షన్స్, మాన్యువల్ వెరిఫికేషన్స్. డిస్ప్యూట్స్ అంటే వివాదాలు.